మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పంచరామ క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోటలో వేంచేసి ఉన్న చాళక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం కార్యనిర్వాహక అధికారి నీలకంఠం పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈవో నీలకంఠం మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, ఈ సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఇంద్రునితో స్వయం ప్రతిష్ఠ కాపాడిన సంగమేశ్వరునిగా పురాణ ప్రసిద్ధిగాంచిన కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు అయినవిల్లి నాగభూషణ శర్మ మాట్లాడుతూ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వివాహ సమస్యలు, సంతానలేమి, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆలయం వద్ద ప్రత్యేక అధికారి కామేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శ్రీ స్వయంవర భారతీయ సంగమేశ్వర వారు ఏడుద సంగమేశ్వరంలో వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారు ఇంద్రప్రతిష్టగా వెలుసిల్లుతున్నారు. వేంగి చాళుక్యుల కాలం నుంచి ఈ స్వామివారు ఇక్కడ ఉన్నారని ప్రతీతి. ఈ స్వామివారికి అనేక సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ తర్వాత దర్శించుకోవడం వల్ల ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ స్వామివారిని అనేక వేల మంది భక్తులు సందర్శించుకొని వారి మొక్కుబడులు చెల్లించుకొని వారి కోరికలను తీర్చుకుంటూ ఉంటారు. ఈ స్వామివారిని సందర్శించడం వల్ల వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగం ఎవరైతే కోరుకుంటారో ఉద్యోగం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చాలా ప్రఖ్యాతిగాంచింది. అలాగే ఈరోజు సాయంకాలం 7 గంటలకి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాం. వాగర్ధాగమ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ రోజు సామర్లకోటలో వేంచేసినటువంటి పంచారామ క్షేత్రంలో మన బాలా త్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవపేతంగా అనేక అభిషేకాలు అవుతాయి. అందులోనూ ఈరోజు మహాన్యాసపూర్వకంగా 11 వార రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. నా రుద్రారుద్రమర్చయేతు. రుద్రుని అర్చించడం వల్ల అనేక బాధలు, అనేకమంది నవగ్రహ దోషాలు తొలగిపోయి చక్కగా శివరాత్రి రోజు నాడు అత్యంత సుఖశాంతులతో ఉంటాము. అందువలన జన్మకో శివరాత్రి, ఈ జన్మన్నాడు ఒక రోజు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి రాత్రి చక్కగా శివ జాగారం చేస్తే, చాలా శివనామస్మరణ చేస్తే చాలా మంచిది. అందువల్ల ఈ రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు నాడు చక్కగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ యొక్క శివనామస్మరణ చేస్తూ స్వస్తి.